హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని సొరకాయ గారెలు, సొరకాయ అప్పాలు, సొరకాయ వడలు అంటారు. ఇవి చేసుకోవడం చాలా ఈజీ. సొరకాయ గారెలు ఇలా చేసుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా లేతగా ఉన్న సొరకాయను కొద్దిగా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఏమైనా తీసుకోండి. ఈ సొరకాయను ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. సొరకాయ లేతగా ఉన్నది తీసుకుంటే మొత్తం తురిమేసుకోవచ్చండి. కొద్దిగా ముదిరిన సొరకాయ తీసుకుంటే లోపల ఉన్న విత్తనాలు తీసేసుకొని సన్నగా తురుముకోవాలి. సొరకాయను ఇలా సన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకోవాలి. బియ్యం పిండి, సొరకాయ తురుము సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్లు పల్లీలని వేయించుకొని పొట్టు తీసుకొని వాటిని కొద్దిగా బరకగా దంచుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూను కారం వేసుకోండి. పచ్చిమిర్చిని వేసాము కదా, కారం అనేది చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులను వేయించాల్సిన అవసరం లేదు, పచ్చిగానే వేసుకోండి. నువ్వులు ఎక్కువగా ఇష్టపడేవారు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. సొరకాయ తురుములో ఉన్న నీళ్ళే సరిపోతే మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. పిండిని గట్టిగా లేకుండా గారెలు చేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతిని శుభ్రంగా కడిగి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను కవర్పై పెట్టుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో చిన్న బొక్క పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలని వేసుకోవాలి. సొరకాయ గారెలు కొత్తగా చేస్తున్న వాళ్ళైతే పెద్దగా ఉన్న కవర్ పైన 5-6 గారెలు ఒకసారి చేసి పెట్టుకొని ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్కు సరిపడినన్ని గారెలు వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవద్దు. గారెలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గారెలు వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకుంటే అవి మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగిపోయినట్టుగా వస్తాయి. అలా కాకుండా వాటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 వైపులకు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సొరకాయ గారెలు ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గారెలను ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగతా పిండిని కూడా గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సొరకాయ గారెలు అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. సొరకాయ గారెలు ఇలా చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.